వెల్కమ్ టు ఐ న్యూస్. అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులకు మరో కొత్త కష్టం వచ్చి పడింది. నిన్న మొన్నటి వరకు వీసాలు ఉద్యోగాల చుట్టూ తిరిగిన విద్వేషం ఇప్పుడు ఏకంగా మనం తినే తిండి, చేసే షాపింగ్ వరకు వెళ్ళింది. ప్రముఖ హోల్సేల్ స్టోర్ కాస్ట్కోలో భారతీయులు ఎక్కువగా కనిపిస్తున్నారంటూ సోషల్ మీడియాలో విద్వేష జ్వాలలు చెలరేగుతున్నాయి. అమెరికాలోని మాగా మద్దతుదారులు కావాలని కొన్ని వీడియోలను వైరల్ చేస్తూ భారతీయులను అవమానిస్తున్నారు. అసలు ఈ కాస్ట్కో హేట్ స్టోరీ వెనుక ఉన్న అసలు నిజాలేంటి ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని కాస్ట్కో స్టోర్లు ఇప్పుడు భారతీయ అమెరికన్లకు ఒక చేదు అనుభవంగా మారుతున్నాయి. సాధారణ గ్రోసరీ షాపింగ్ కూడా ఇప్పుడు ఒక యుద్ధ భూమిలా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని వీడియో క్లిప్స్ లో కాస్ట్కో స్టోర్లని 90% భారతీయులతోనే నిండిపోయాయని, అసలైన అమెరికన్లకు అక్కడ చోటు లేదంటూ అత్యంత విద్వేషపూరితంగా ప్రచారం చేస్తున్నారు. కానీ వాస్తవ గణాంకాలు చూస్తే అమెరికా మొత్తం జనాభాలో భారతీయ అమెరికన్ల వాటా కేవలం 1.5% మాత్రమే. ఇంత తక్కువ జనాభా ఉన్నా కావాలని కొన్ని స్టోర్లలోని విజువల్స్ పదే పదే చూపిస్తూ భారతీయులు అమెరికాను ఆక్రమిస్తున్నారని ఒక కృత్రిమ భయాన్ని స్థానికుల్లో కలిగిస్తున్నారు. ముఖ్యంగా భారతీయుల ఆహారపు అలవాట్లపై అపహాస్యం చేయటం, మనం వాడే మసాలాల వాసనపై అసహ్యం వ్యక్తం చేయటం వంటివి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిని H-1B వీసా నిబంధనలకు ముడిపెడుతూ భారతీయులు అమెరికన్ల ఉద్యోగాలను, వనరులను దోచుకుంటున్నారనే తప్పుడు కథనాలను సృష్టిస్తున్నారు. నిజానికి భారతీయులు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం లేదా పెద్ద కుటుంబాలు కావడంతో కాస్ట్కో వంటి హోల్సేల్ మాల్స్ లో వస్తువులను బల్క్ గా కొనుగోలు చేస్తుంటారు. ఇది ఒక పొదుపు మార్గం మాత్రమే. కానీ ఈ సాధారణ షాపింగ్ అలవాటును వలస విధానాలకు ఆపాదిస్తూ స్థానిక అమెరికన్లలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు. ఆన్లైన్ వేదికగా జరుగుతున్న ఈ ప్రచారాలు ఇప్పుడు వాస్తవ ప్రపంచంలో భారతీయులపై దాడులకు లేదా బహిరంగ వేధింపులకు దారితీసే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు అత్యంత గౌరవప్రదమైన నిపుణులుగా పేరు తెచ్చుకున్న భారతీయ అమెరికన్లు ఇప్పుడు ఒక చిన్న షాపింగ్ మాల్ కు వెళ్లాలన్నా అక్కడి స్థానికుల వెటకారపు చూపులకు, వీడియో రికార్డింగ్లకు భయపడాల్సిన దుస్థితి ఏర్పడింది. విద్వేషం అనేది కేవలం రాజకీయాలకి పరిమితం కాకుండా ఒక మనిషి జీవన శైలిపైకి కూడా దాడి చేయటం ఇప్పుడు అమెరికాలోని భారతీయ సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.